మిట్టు పక్షి ఒక పెద్ద చెట్టు మీద కొన్ని పక్షులతో పాటు జీవించేది. అది ఆహారం తేవడానికి రోజు వాటితో పాటు వెళ్ళేది. మరియు సాయంత్రం అయ్యాక తిరిగి వచ్చేవి. నాకు రోజు వీళ్ళతో పాటు వెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఈ ఎండలోనే ఆహారం కోసం వెతకాల్సి వస్తుంది. నేను ఏం చేస్తే బాగుంటుంది? వీళ్లతో పాటు వెళ్లకుండా ఇంకా భోజనం కూడా ఏర్పాటు జరిగిపోయేలాగా. అదేం ఆలోచిస్తుందంటే గుడ్డివాడిగా నాటకమాడి కష్టపడకుండా తప్పించుకోవచ్చు. మరియు కొమ్మ మీద కూర్చుని అరవడం ప్రారంభించింది. నాకు ఏమి కనిపించట్లేదు. నాకు ఏం కనిపించట్లేదు. అది అంత గట్టిగా అరవడం విని పక్షులన్నీ అక్కడికి వచ్చేశాయి. ఏమైంది నీకు? నాకు ఏమి కనిపించటం లేదు. నేను ఈరోజు సూర్యోదయాన్ని చూశాను. బహుశా అందుకే నాకు ఇది అయింది. అలానే అది కొమ్ము మీద నించుని కిందకి పడేలాగా నాటకం చేస్తుంది. సూర్యుడిని చూస్తే ఒకరికి కన్ను కనపడకుండా ఎలా పోతుంది? ఏమో తెలీదు, కానీ నాకు నిజంగానే ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏ రకంగా నా ఆహారాన్ని సంపాదించుకోవాలి? అది ఇలా మాట్లాడడం విని పక్షులన్నిటికీ దాని మీద దయ వచ్చేసింది. వాటిలో టీను ఇలా అంటుంది, మిట్టు, నువ్వు ఏం బాధపడకు. నీకు మళ్ళీ కళ్ళు కనపడేదాకా మేమే నీకోసం ఆహారం తీసుకొస్తాము. నిన్ను మేము బాగా చూసుకుంటాము. లేదు, నేను కూడా కష్టపడి తినాలనుకుంటాను. నాకు బాగా తెలుసు నువ్వొక శ్రమజీవి అని. అందుకే నువ్వు ఇక్కడే ఉంటూ మేము తిరిగి వచ్చేదాకా నువ్వు మా గూటిలో ఉన్న గుడ్లు మరియు మా పిల్లలను జాగ్రత్తగా చూసుకో. అప్పుడు నీకు బాధగా అనిపించదు కదా. కానీ ఇతను గుడ్డివాడయ్యాడు. ఇతనెలా మన గూళ్ళని కాపాడుతాడు? అది ఇక్కడ ఉండడం చూసి పిల్లి మన గూడు దగ్గరికి రాదు. ఎందుకంటే దానికి మిట్టుకి కళ్ళు కనపడవని తెలియదు కదా. ఒకవేళ మీరంతా నన్ను ఇక్కడ ఉండే పని అప్పజెప్పితే నేను ఇక్కడే ఉంటాను. ఈ మాటలన్నీ పిల్లి కింద నించుని వినేస్తుంది.